రెడ్డి కార్పొరేషన్ మంజూరు చేసినందుకు ఈరోజు మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన సిరిసిల్ల జిల్లా రెడ్డి సంఘం నాయకులు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు కూర అంజిరెడ్డి, మాజీ అధ్యక్షుడు చక్రధర్ రెడ్డి, సీనియర్ రెడ్డి సంఘం కార్యవర్గ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు. యావత్ తెలంగాణ రెడ్డి కులస్తులందరికీ, మా రెడ్డి బాంధవులందరూ ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న చిరకాల స్వప్నమైన రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా ఈరోజు యావత్ తెలంగాణ రెడ్డిలందరికీ ఒక శుభదినంగా మేమందరం భావిస్తూ, రెడ్డి ప్రజలందరూ రెడ్డి అనగానే ఒక ముద్ర పడిపోయింది. అందరూ ధనవంతులే, రెడ్డి అనగానే అంత ఫార్వర్డ్ క్లాసే అనుకుంటారు. అన్ని కులాల్లాగానే రెడ్డిలలో కూడా 70 to 90% బిలో మిడిల్ క్లాసు రెడ్డిలు ఉన్నారనే విషయము చాలామంది మర్చిపోతారు. అది మా రెడ్డిల దురదృష్టకరం. దానికి అనుగుణంగానే రెడ్డిలు ఇప్పుడున్న జనరేషన్ కాకుండా పిల్లల కొరకు బాగుపడాలని మా రెడ్డి బాంధవులు, చాలామంది పెద్దలు, ప్రముఖులు ఎన్నో సంవత్సరాలుగా కఠోర శ్రమ చేస్తూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ లాఠీ ఛార్జీలకు కానీ అరెస్ట్ చేసినా కానీ భయపడకుండా రెడ్డి కార్పొరేషన్ కొరకు కొట్లాడుతున్న క్రమంలో ఈ రెడ్డిల బాధను గుర్తించిన మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన 3 నెలల్లోనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు నిజంగా రెడ్డి బాంధవులందరికీ కూడా ఇప్పుడు కూడా ఏం అర్థమైతలేదు. కలనా నిజమా, రేవంత్ రెడ్డి గారు ఇంత మంచి నిర్ణయం తీసుకున్నారా అనే విధంగా కూడా మా రెడ్డి బాంధవులందరూ సంతోషపరిచినందుకు మా కులం తరపున ప్రతి ఒక్కరము. ఇంకొక విషయము, రెడ్డి బాంధవులు అందరూ ఊళ్ళల్లో ఇంతకుముందు చెప్పినట్టు బిలో మిడిల్ క్లాస్ ఉంటారు. పల్లెటూళ్ళు అందరూ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి ఏ రెడ్డి కూడా ఎక్కడ కూడా యజమాయిషి చెల్లించాడు. ప్రతి కులసుతోని అన్న, తమ్మి, అక్క, బావ, అత్త, మామ, చిన్నాన్న, పెద్దనాన్న వరుసలతోనే ఉంటారు రెడ్డిలందరూ. కానీ ఎన్నడూ కూడా యజమాయిషి చెల్లాయించరు. అటువంటి రెడ్డిలందరూ కూడా బిలో మిడిల్ క్లాస్ ఉన్నవారు పట్టించుకోలేదు కాబట్టి అన్ని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేసినాం. ఇది ఓన్లీ పిల్లల కొరకు. రెడ్డి కార్పొరేషన్ వస్తే ఏమవుతుందంటే మా పిల్లలందరూ, మన పిల్లలందరూ ఈరోజు రేపు ఉన్నత చదువులు చదవాలన్నా, ఉద్యోగాలు చేయాలన్నా, ఉద్యోగాలు రాని వారికి బిజినెస్ పెట్టుకోవాలన్నా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా ఉంటుందని మా కోరిక. ఆ కోరిక నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి అభినందనలు చెప్తూ, ఈ విషయాన్ని మన సిరిసిల్ల జిల్లా రెడ్డి సంఘం మాజీ అధ్యక్షులు శ్రీ చక్రారెడ్డి గారు, చక్రారెడ్డి అన్న కూడా దీంట్లో ఎన్నో రోజులుగా పార్టిసిపేట్ చేస్తూ రెడ్డి కార్పొరేషన్ శ్రమిస్తున్నాడు కాబట్టి చక్రారెడ్డి అన్న గారిని తన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్రంలో రెడ్డిలకు, అదేవిధంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అయినటువంటి 16 కులాలకు ఈరోజు పర్వదినం, పండుగ రోజు. ఎందుకంటే మనం రెడ్డిలం కోరుకునేది మనతో పాటు నలుగురు బాగుండాలని కోరుకుంటాం. మనం బాగుండాలని కోరుకోం. మనకు కార్పొరేషన్ రావడం, అదేవిధంగా 16 మంది ఉపకులాలకు రావడం, బడుగు బలహీన వర్గాలకు ఈరోజు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న క్యాబినెట్లో ఆమోదింపజేయడం, ఇది రెడ్డిలందరికీ కూడా సంతోషం. ఎందుకంటే ఈ కార్పొరేషన్ గురించి గత 8 సంవత్సరాల నుంచి ఒక పోరాటం చేసినాం. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత వేములవాడ నుండి హైదరాబాద్ వరకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసి మరి వినతి పత్రం ఇవ్వాలనే ఒక ఆలోచనతో వేములవాడ నుంచి మన సిరిసిల్ల మీదుగా, మరి మాచారెడ్డి, కామారెడ్డి మీదుగా, మేడ్చల్ మీదుగా హైదరాబాద్కు వేలాది మంది రెడ్డిలు తరలి వచ్చి సంఘీభావం తెలిపి మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, మా బీద రెడ్డిలకు ఆసరగా ఉండండి, మా పిల్లలు చదువుకోలేకపోతున్నారు, విదేశాలకు పోలేకపోతున్నారు, సరైన జీవనం గడపలేకపోతున్నారు అని అందరూ కూడా ఆ రోజు ఆ గవర్నమెంట్కు విన్నవించడానికి మేము పయనమైపోతే మరి మేడ్చల్ దగ్గర లాఠీ చార్జ్ జరిపి రెడ్డిలందరినీ కూడా కొట్టారు. అయినా కూడా అదే ధైర్యంతో రెడ్డి కార్పొరేషన్ సాధిస్తామన్న ధైర్యంతో అప్పటి నుంచి
మొన్నటి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసిన రెడ్డి బంధువులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇదివరలో మేము కేటీఆర్కు ఎలక్షన్ల ముందు చెప్పాం, రెడ్డి కార్పొరేషన్ ఖచ్చితంగా మేనిఫెస్టోలో పెట్టాలి, రెడ్డిలు ఈసారి ఖచ్చితంగా పోయినసారి ఖచ్చితంగా టీఆర్ఎస్ మద్దతు తెలిపినారు, ఈసారి పెట్టాలి అని మేము వారికి కోరడం జరిగింది. వారి మా మాట మరి ఓట్ల గురించి మాత్రమే తీసుకొని మేనిఫెస్టోలో పెట్టి మరి ఆ రోజు కేసీఆర్ గారు మాట తప్పారు. మొన్న ఈ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారికి విషయం తెలుసు, వారు మన సంఘ నిర్మాణంలో కూడా వారు ఒక రెడ్డిగా పాల్గొన్నారు. వారు ఎంపీగా లేనప్పుడు కానీ ఎమ్మెల్యేగా లేనప్పుడు కానీ పలు కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. వారికి తెలుసు, రెడ్డిల బాధలు తెలుసు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మరి 3 నెలల్లో ఏ ఒక్కరు అడగలే మా రెడ్డి కార్పొరేషన్ ఏమైందని. మన రెడ్డిలు సోదరులు కానీ అదే బీసీ ఎస్సీ ఎస్టీ అనగారిన వర్గాలు కానీ ఎవరు మా కార్పొరేషన్ వారిని అడగలే. ఆయన ఒక కృత నిశ్చయంతో మనం ఎలక్షన్ల ముందు మనం మాట ఇచ్చినాం. గత ప్రభుత్వాలు మాట తప్పినాయి, కానీ ఈ ప్రభుత్వం మాట తప్పకూడదు, మాటపై నిలబడాలని ఒక ఆశయంతో ఈరోజు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు మరి నిన్న క్యాబినెట్లో ఆమోదింపజేయడం, మరి కార్పొరేషన్కు విధి విధానాలు తయారు చేయడంలో తలామురుకలై వారు ఉన్నారు. ఈరోజు అంతా తెలంగాణ ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఈ కార్పొరేషన్ ఏర్పడినైతే ఒక కార్పొరేషన్కి గవర్నమెంట్ నిధులు వెచ్చిస్తుంది. ఆ నిధుల ద్వారా మరి ఎవరైతే బీద అన్ని కులాలు ఏవైతే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారో మరి అందులో బీదవారు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సముచిత స్థానం కల్పించి వారి చదువుల విషయంలో కానీ విదేశాలకు వెళ్ళి చదవడం విషయంలో కానీ మరి అన్ని విధాలుగా ముందుకు పోవడానికి మన సంఘ భవనాలు కానీ హాస్టల్ కానీ కట్టుకోవడానికి అన్ని విధాలుగా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ క్యాబినెట్ అంతటి కూడా మేము ఈరోజు రాష్ట్ర క్యాబినెట్కు అందరికి కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా మేమందరికీ నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు రాజన్న సిరిసిల్ల రెడ్డి సంఘం తరఫున మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.